సునాద స్వరము జనవరి 8. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచున్నాడని మీకు తెలియబడినట్లు మనుషుల మీదనే కానీ జంతువుల మీదే కానీ ఇశ్రాయేల్లో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప వాగ్దానం. మరి ఐగుప్తు దేశం నుండి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చినప్పుడు 10 తెగుళ్లతో మరి ఐగుప్తు ప్రజలను ఆయన బాధ పెట్టాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, నేను ఐగుప్తీయులను ఇశ్రాయేలు ప్రజలను వేరుపరుస్తానని మీకు తెలియబడినట్టు మనుషులకు కానీ జంతువులకు కానీ ఎవరికి కూడా చిన్న హాని నేను రానియను అని ప్రభు చెప్పాడు. మరి ఐగుప్తు ప్రజలందరూ కూడా తెగుళ్లతో బాధపడుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలున్న గోషాను ప్రదేశంలో మాత్రం వడగండ్లు కానీ ఏ తెగులు కూడా సమీపించలేదు. మరి మన దేవుడు మనల్ని వేరుపరిచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. అది మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి 91వ కీర్తన 7వ వచనంలో చదివినప్పుడు, నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని ప్రభు చెప్పాడు. మరి ఏది ప్రక్కన జరుగుతున్నా కుడి పక్కన ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన దగ్గరికి అపాయం రాకుండా కాచి కాపాడే దేవుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం ఇచ్చాడు. అందుకే మనమున్న ప్రదేశంలో ఏది కూడా రాకుండా కాపాడుతాడు. అంతేకాకుండా మరి ఐగుప్తీయులకు మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల కటాక్షము కలగచేసి వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు వెండి బంగారాలతో దేవుడు పంపించాడు. మరి ఎంతకాలం వాళ్ళు దాస్యములో బాధ కన్నీరు దుఃఖం అనుభవించారో దానికి బదులుగా వారికి అన్నీ కూడా ఇచ్చి సమృద్ధిగా బయటికి తీసుకొచ్చే దేవుడు. అందుకే మనము ఆయన బిడ్డలుగా ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన కాపుదల, ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తానని చెప్తున్నాడు. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చదివినప్పుడు, లోకమంతటికి మీద రాబోయే శోధన కాలమందు నేను మిమ్మను కాపాడుదును అని చెప్తున్నాడు. అంటే లోకం పైన వచ్చే శోధన సమస్యల సమయంలో మన దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, చుట్టూ ఏం జరుగుతున్నా వాళ్ళకు జరిగింది నాకు వస్తుందేమో, ఈ సమస్య నాకు వస్తుందేమో, ఈ రోగము, ఈ బాధ, ఈ కన్నీరు దుఃఖం నాకు వస్తుందేమో అని భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. మనము ఆయనకు సమీపంగా ఉన్నాం, ఆయన గోషాన్లో మనం ఉన్నాం. కాబట్టి మనకు ఏ తెగులు ఏది కూడా రాకుండా కాచి కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్న ప్రభువా వారిని వేరుపరిచి ఏ సమస్య ఏ తెగులు వారి గుడారాలు సమీపించకుండా మీరే కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.